సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన భారత్ గోర్ బంజారా జోడో యాత్ర సేవాగఢ్ నుంచి ఢిల్లీ వరకు ప్రారంభమైంది. కర్ణాటకకు చెందిన డాక్టర్ ఎస్కే మహేష్ బంజారా వి రామునాయక్ చౌహాన్ నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతోంది. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జన్మస్థలమైన సేవాగఢ్ నుంచి యాత్ర ప్రారంభమయ్యే ముందు సేవాలాల్ మహారాజ్ మాత జగదాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాత్ర విజయవంతం కావాలని భక్తులు ప్రార్థనలు చేశారు. గోర్ బంజారా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫౌండర్ ట్రస్ట్ బంజారా సంఘం జాతీయ నేత ఎస్కే యశవ నాయక్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన తిప్పేస్వామి మహారాజ్ కేంద్ర ప్రభుత్వానికి కీలక డిమాండ్లు చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. దేశవ్యాప్తంగా గోర్ బంజారాలు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయాలతో కొనసాగుతున్నారని నాయకులు పేర్కొన్నారు. బంజారా సమాజానికి దేశవ్యాప్తంగా ఒకే రిజర్వేషన్ కేటగిరీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో బంజారాలు వేర్వేరు రిజర్వేషన్ కేటగిరీల్లో ఉండటం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల దేశవ్యాప్తంగా బంజారాలకు ఒకే రిజర్వేషన్ విధానం అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. అలాగే బంజారా విద్యార్థుల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని డాక్టర్ ఎస్కే మహేష్ బంజారా డిమాండ్ చేశారు. సింధు నాగరికత నుంచి నేటి వరకు లిపి లేకపోయినా తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న బంజారా సమాజం కోసం ప్రత్యేక సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రధాన డిమాండ్లపై దేశవ్యాప్తంగా బంజారా సమాజాన్ని సంఘటితం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో దేశ ప్రధానమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లడమే భారత్ గోర్ బంజారా జోడో యాత్రకు ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు. యాత్రకు నేతృత్వం వహిస్తున్న వి రామునాయక్ చౌహాన్ మాట్లాడుతూ మా ఐక్యతే మా బలం అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా, సంఘాలు మరియు వర్గాలకు అతీతంగా దేశంలోని బంజారాలందరూ ఏకమై హక్కుల సాధన కోసం కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ మేలు కోరే ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా యాత్రకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ట్రస్ట్ సభ్యులు, బంజారా సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్కే కేశవ నాయక్, సుబ్రహ్మణ్యం నాయక్, మాజీ జెడ్పీటీసీ తులసిదాసు నాయక్, ఎం శ్రీరాములు నాయక్, మాజీ సర్పంచ్ కాళే నాయక్, గోపాల్ నాయక్, వి సూర్య నాయక్, బాబు నాయక్, గోవిందరాజులు నాయక్, సత్యభామాబాయి, మేరీబాయి తాండా సంఘం నాయకులు శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బంజారా సమాజ ఐక్యతను చాటుతూ హక్కుల సాధన కోసం సేవాగఢ్ నుంచి ఢిల్లీ వరకు సాగుతున్న భారత్ గోర్ బంజారా జోడో యాత్ర విజయవంతంగా కొనసాగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. అన్ని విషయాల మన జాతి వెనకబడిపోయినదని అందరూ ఐకమత్యం కావాలనే ఒక ముఖ్యమైన కోరిక ఉన్నది. ఆ కోరిక ప్రకారము రాము నాయక్, మహేష్ నాయక్ పట్టుబడుతున్నారు. వీళ్ళందరికీ కూడా దేవుడు సాయం చేయాలని మేమందరూ సహకారం ఇస్తామని మనం తెలియజేస్తున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.